హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ బ్రౌన్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వెనక్కి వెళ్ళి నిలబడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు స్టెప్ బ్యాక్ అండ్ స్టాండ్, లేదా యు గో బ్యాక్ అండ్ స్టాండ్ అంటే వెనక్కి వెళ్ళి నిలబడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ మచ్ టాలర్ దెన్ మీ, సో గో అండ్ స్టాండ్ బిహైండ్ మీ. యూ ఆర్ మచ్ టాలర్ దెన్ మీ, సో గో అండ్ స్టాండ్ బిహైండ్ మీ అంటే నువ్వు నాకంటే చాలా పొడవుగా ఉన్నావు, సో నువ్వు నా వెనక్కి వెళ్ళి నిలబడు అని అర్థం. Second example, you used to be short, but how did you become so tall now? You used to be short, but how did you become so tall now? అంటే నువ్వు ఇదివరకు చాలా పొట్టిగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు ఎలా ఇంత పొడవుగా ఉన్నావు, ఇంత పొడవు ఎలా అయ్యావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎందుకు పడుకున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ స్లీపింగ్ హియర్. వై ఆర్ యూ స్లీపింగ్ హియర్ అంటే ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాచ్ టీవీ ఎట్ నైట్ అండ్ ఫెల్ట్ అస్లీప్ ఆన్ ద కౌచ్ వితౌట్ రియలైజింగ్ ఇట్. ఐ వాచ్ టీవీ ఎట్ నైట్ అండ్ ఫెల్ అస్లీప్ ఆన్ ద కౌచ్ వితౌట్ రియలైజింగ్ ఇట్ అంటే నేను రాత్రి టీవీ చూస్తూ నాకు తెలియకుండానే ఇక్కడే సోఫాలోనే నిద్రపోయాను. కౌచ్ అంటే సోఫా, సోఫాలోనే నిద్రపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద టీవీ వాస్ ఆన్ లైక్ దట్ అంటిల్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్. ద టీవీ వాస్ ఆన్ లైక్ దట్ అంటిల్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ అంటే నేను పొద్దున్న లేచేంత వరకు టీవీ అలా ఆన్లోనే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, అక్కడే పెట్టాను చూడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ పుట్ ఇట్ దేర్ యు సీ. ఐ పుట్ ఇట్ దేర్ యూ సీ అంటే అక్కడే పెట్టాను చూడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ డూ ఐ నీడ్ విత్ యువర్ ఫోన్, ఐ సా ద ఫొటోస్ అండ్ పుట్ ఇట్ దేర్. వాట్ డూ ఐ నీడ్ విత్ యువర్ ఫోన్, ఐ సా ద ఫొటోస్ అండ్ పుట్ ఇట్ దేర్ అంటే నీ ఫోన్తో నాకేం పని, లేదా నీ ఫోన్ని నేనేం చేసుకుంటాను, నేను ఫోటోలు చూసి అక్కడే పెట్టేశాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ మై ఫోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే నా ఫోన్ గురించి చాలాసేపటి నుంచి చూస్తున్నాను లేదా వెతుకుతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎక్కడి నుండి వస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుండి వస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు టెల్ మీ నౌ వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అట్ దిస్ టైమ్. యూ హ్యావ్ టు టెల్ మీ నౌ వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు చెప్పి తీరాల్సిందే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో వన్ నోస్ వేర్ షీ ఈస్ గోయింగ్ అండ్ నో వన్ కేర్స్. నో వన్ నోస్ వేర్ షీ గోస్ అండ్ నో వన్ కేర్స్ అంటే తను ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు అండ్ ఎవరు పట్టించుకోరు అని అర్థం. నెక్స్ట్ వన్, అనవసరంగా లేట్ చేయడం ఎందుకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ద అన్నెసెసరీ డిలే. వై ద అన్నెసెసరీ డిలే అంటే అనవసరంగా లేట్ చేయడం ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ యూ ఆర్ గెటింగ్ రెడీ స్లోలీ థింకింగ్ దట్ యూ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ యూ ఆర్ గెటింగ్ రెడీ స్లోలీ థింకింగ్ దట్ యూ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అని నువ్వు చాలా స్లోగా రెడీ అవుతున్నావు, ఇదంతా మంచి పని కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ంట్ పే అటెన్షన్ టు ద టైమ్ అండ్ దట్స్ వై ఇట్స్ సో లేట్. ఐ డిడ్ంట్ పే అటెన్షన్ టు ద టైమ్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ సో లేట్ అంటే నేను టైం మీద అంత ధ్యాస పెట్టలేదు, అందువల్లే ఇంత లేట్ అయిపోయింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎక్కడ పెట్టానో మర్చిపోయాను.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ఇట్. ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ఇట్ అంటే ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, at that time there was many people at home, so I put the money somewhere and forgot. At that time there was many people at home, so I put the money somewhere and forgot. ఆ టైంలో ఇంట్లో చాలామంది జనం ఉండడం వల్ల నేను డబ్బులు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ నాట్ టెలింగ్ మీ మెనీ థింగ్స్ లేట్లీ, యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. యూ ఆర్ నాట్ టెలింగ్ మీ మెనీ థింగ్స్ లేట్లీ, యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ అంటే ఈ మధ్య నువ్వు నాకు చాలా విషయాలు చెప్పడం లేదు, నువ్వు ప్రతిదీ మర్చిపోతున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.